హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో ఇక్కడ చూడొచ్చు, డిఎస్సి పరీక్ష కేంద్రాల్లో గందరగోళం అని చెప్పేసి జిల్లాలు దాటి కేటాయింపు, అభ్యర్థుల ఆందోళన, డిఎస్సి పరీక్ష కేంద్రాల ఏర్పాటు గందరగోళం నెలకొంది. ఒకటికి మించి ఎక్కువ పోస్టుల దరఖాస్తుకు చేసుకున్న అభ్యర్థులందరికీ జిల్లాలు దాటి పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో వారంతా మానసిక ఒత్తిడికి అయితే గురవుతున్నారు. అసలే అభ్యర్థుల ప్రిపరేషన్ తుది దశలో ఉందని చెప్పొచ్చు. ఈ 4 రోజులు పూర్తిగా రివిజన్ చేసుకోవాల్సిన సమయంలో ఈ తరహా జిల్లాలు వాటి పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులు ఆందోళన అయితే చెందుతున్నారు. దాదాపు అన్ని పరీక్షా కేంద్రాలను ఇష్టానుసారంగా కేటాయించాలని వాపోతున్నారు. ఈ నెల 6 నుంచి దాదాపు నెల రోజుల పాటు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వచ్చింది. ఆయా తేదీలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అయితే ఎగ్జామ్స్ 2 షెడ్యూల్ అయితే జరుగుతున్నాయి కదా. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ అయితే ప్రకటించింది. పరీక్షలకు గాను మే 31 నుంచి అభ్యర్థుల హాల్ టికెట్లు డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. హాల్ టికెట్లు అన్ని పరీక్షలకు ఒకే జిల్లా కేటాయించుకోకుండా కొన్ని పరీక్షలకు ఒక ఖచ్చితం, మరికొన్నిట్ల కంటే ప్రిపరేషన్స్ వైజ్గా అయితే ఇవ్వడమే జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక జిల్లాలు దాటి కేటాయింపు అని చెప్పేసి డిఎస్సిలో ఒక్కో అభ్యర్థి తమకు అర్హతల సబ్జెక్టు 3-4 పోస్టుల దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థుల నుంచి 8 ఖచ్చితాలను తీసుకున్నారు. విజయనగరానికి చెందిన కొండ కుసుమ అనే అభ్యర్థి హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆమెకు ఒక పరీక్ష హైదరాబాద్లోను, మరో పరీక్ష విజయనగరంలో కేటాయించారు. కృష్ణా జిల్లా చెందిన వారికి ధనలక్ష్మి అనే అమ్మాయికి టీజీటీ గణితం, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి భౌతిక శాస్త్రం, గణితం పరీక్షలకై దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆమె రాసే పరీక్ష హాల్ టికెట్లు ఈ నెల 6న టీజీటీ గణిత పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో, 9 ఎస్ఏకి సంబంధించి భౌతిక శాస్త్రం హైదరాబాద్లో, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి గణితం అయితే మళ్ళీ విజయవాడలో అయితే ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో దానివల్ల అభ్యర్థులు అయితే ఎంతో ఆందోళన అయితే చెందుతున్నారు. ఇంకోటి ఇక్కడ చూస్తే కనుక డిఎస్సి పరీక్ష కేంద్రాల వద్ద నామినల్ రోల్స్ తప్పుల సవరణకు అవకాశం అని చెప్పేసి మెగా డిఎస్సికి హాజరయ్యే దృష్టిలోపం, 2 చేతులు లేని వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాట్లు చేయాలని, ఒకవేళ దరఖాస్తులో సహాయకుడి ప్రస్తావన లేకున్నా అవసరమని భావిస్తే సహాయకులను ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లా విద్యాధికారి మాత్రమే సహాయకులను అనుమతించాలని ఆదేశించింది. ఎవరైనా పక్క నుండి హెల్ప్ చేయడానికి అనుమతి అవుతుంది. అభ్యర్థులు వెంట తెచ్చుకోవచ్చని వారిని అనుమతించవచ్చని సూచించింది. ఈ మేరకు మెగా డిఎస్సి పరీక్షకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేసింది. డిఎస్సికి సంబంధించి గ్రీవెన్స్ కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫోటోలు లేకపోతే పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థులు తీసుకొచ్చే తాజా ఫోటో, గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమతించాలని సూచించింది. నామినల్ రోల్స్లో తప్పులు ఉంటే సరి చేసుకునేందుకు పరీక్ష కేంద్రం వద్ద అనుమతించాలని, దీనికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరిశీలించి పేర్కొంది. తప్పులను సరిచేసిన తర్వాత వాటిని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అప్పగించాలని పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే క్రిమినల్ కేసులు అని చెప్పేసి అర్హత కలిగిన క్రీడాకారులకే ఉద్యోగ అవకాశాలు, పారదర్శక మెగా డిఎస్సి అభ్యర్థులు వడపోత ప్రక్రియ, ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్న చర్యలు తప్పవు, క్రీడా సంఘాలకు అభ్యర్థులకు వైస్ చైర్మన్ అయితే హెచ్చరిక చేయడం జరిగింది. ఒకవేళ ఫేక్ సర్టిఫికెట్లు ఉంటే కనుక ముందుగానే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దానికి సంబంధించి వడపోత ప్రక్రియను అయితే కంప్లీట్గా మొదలు పెట్టారనేది తెలుస్తుంది. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్ అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.